ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు లయన్స్ క్లబ్ ఎలైట్ సభ్యులు ముందుకు వచ్చి 40,000 రూపాయలతో పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేయడం అభినందనీయమని రామకృష్ణ సేవా సమితి ప్రెసిడెంట్ విఎల్ గాంధీ పేర్కొన్నారు. కాకినాడ శాంతినగర్లో గల శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆడిటోరియంలో సమితి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఎలైట్ సౌజన్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం కిట్లను పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సమితి ప్రెసిడెంట్ విఎల్ గాంధీ అధ్యక్షత వహించగా లయన్స్ డిస్ట్రిక్ట్ పాస్ట్ గవర్నర్ ముంజలూరి విశ్వేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎలైట్ క్లబ్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం రామకృష్ణ సేవా సమితి ప్రెసిడెంట్ విఎల్ గాంధీలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లయన్స్ జోన్ చైర్మన్ కటకం శ్రీనివాస్, ఎలైట్ క్లబ్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ పివి రాఘవరావు, సత్యనారాయణ, వరప్రసాద్, రామకృష్ణ, పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ శర్మ, సేవా సమితి ట్రెజరర్ రామకృష్ణ, ప్రాణాంతక వ్యాధిగ్రస్తులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రామకృష్ణ సేవా సమితి ద్వారా మాకు ఈ గాంధీ గారు అవకాశం కల్పించారండి. ప్రతి నెల 50 మంది తక్కువ కాకుండా పిల్లలందరికీ పౌష్టికాహారం ఇస్తున్నారండి. అది రామకృష్ణ మఠం ద్వారా జరుగుతుంది. ఒక్కొక్క నెలకు అయ్యే ఖర్చు ఈ మంత్ మేము భరాయించాము. ఇవ్వడానికి కూడా మేము చాలా ఆనందపడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకునే అదృష్టం ఇలాంటి సేవా సమితుల ద్వారా మాకు భాగ్యం కలిగిందని భావిస్తూ ఇలాంటి అవకాశం కల్పించిన గాంధీ గారికి మా లయన్స్ క్లబ్ ఎలైట్ ద్వారా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఉదారమైనటువంటి సహాయం చేసినందుకు 36,000 రూపాయలు ఇచ్చారు. ఇచ్చి ఇక్కడ మీరు స్వయంగా ఈ హెచ్ఐవి బాధితులకు పౌష్టికాహారాన్ని అందజేయటం అనేటటువంటిది మా అదృష్టంగా భావిస్తున్నాం. స్వామి వివేకానంద చెప్పింది వర్షిప్ గాడ్ ఇన్ మ్యాన్, దేవుడు మనిషిలోనే దేవుడు ఉన్నాడు అనేటటువంటిది ఎలైట్ క్లబ్ సభ్యులు నిరూపిస్తున్నారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉన్నప్పుడు వారు తప్పగా ఇందులో పాల్గొని తగిన సహాయాన్ని చేస్తారని ఆశిస్తూ సెలవు.